సీఎం చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులను అసభ్యకరంగా విమర్శించిన కేసులో బోరుగడ్డ అనిల్ను అనంతపురం పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. అనంతపురం డీఎస్పీ శ్రీనివాసరావు సమక్షంలో విచారణ చేయగా తెలియదు, పెద్దగా గుర్తులేదు అనే సమాధానాలు చెప్పి పోలీసులకు సహకరించలేదని సమాచారం. బోరుగడ్డ అనిల్ గతంలో మాట్లాడిన వీడియోల ఆధారంగా అతన్ని పోలీసులు ప్రశ్నించారు. వీఆర్ఓల ఎదుట స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. సాయంత్రం బోరుగడ్డ అనిల్కు వైద్య పరీక్షలు నిర్వహించి స్థానిక కోర్టులో హాజరుపరిచిన అనంతరం రాజమండ్రి తీసుకెళ్లే యోచనలో పోలీసులు ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారాన్ని అనంతపురం మా ప్రతినిధి నాగేంద్రనాథ్ రెడ్డి అందిస్తారు. నాగేంద్రనాథ్ రెడ్డి. మూర్తి, బోరుగడ్డ అనిల్ గతంలో యూట్యూబ్ ఛానల్ ఆధారంగా చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులపైన అలాగే న్యాయమూర్తులపైన ఆయన ఆరోపణలు చేశారు. కుటుంబ పర్సనల్ విషయాలపైన కూడా ఆయన మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి టీడీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి సంఘ తేజస్విని అనంతపురం 4వ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అప్పట్లో వైకాపా ప్రభుత్వంలో వాళ్ళు పోలీసులు పెద్దగా పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 4వ పట్టణ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. దానికి సంబంధించి రాజమండ్రి జైల్లో ఉన్నటువంటి బోరుగడ్డ అనిల్ను గత 3 రోజుల క్రితం శుక్రవారం రాత్రి అంటే శనివారం ఉదయం తెల్లవారుజామున 2 గంటలకు అనంతపురం తీసుకొచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత 3 రోజులు కస్టడీకి వాళ్ళు తీసుకోవడం జరిగింది. శని, ఆది, సోమ ఇవాళ ఎంతో ముగుస్తుంది. అయితే ఇప్పటికే 3 రోజులు శనివారం నుంచి పోలీసులు విచారణ చేస్తున్నారు. అనంతపురం డిఎస్పీ శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. శ్రీనివాస్ కూడా ఇవాళ విచారించారు. 4వ పట్టణ పోలీసులు కూడా విచారించడం జరిగింది. అయితే బోరుగడ్డ అనిల్ ఎటువంటి నోరు మెదపడం లేదు. యూట్యూబ్ ఛానల్స్ చూపించి కూడా ఇవి మాట్లాడే నువ్వే కదా అని వాళ్ళు ప్రశ్నించడం జరిగింది. అయితే నాకు గుర్తు లేదు అనేసి ఆయన మాట్లాడడం జరుగుతుంది. అయితే నోరు మాత్రం ఇవ్వడం లేదు. తను ఏం చేశారన్న దానిపైన కూడా పూర్తిగా పోలీసులకు క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఇవాళ సాయంత్రం అతని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం అనంతపురం కోర్టులో హాజరుపరుచున్నారు. హాజరుపరిచిన అనంతరం ఇవాళ రాత్రికి ఆయన రాజమండ్రికి తరలించే అవకాశం ఉంది. అయితే ఈ పోలీసులు ఇప్పటికే ఆయన పైన 79(351)(2) అలాగే 196 BNS కింద అలాగే 170/2020 కింద ఆయన పైన కేసులు ఇప్పుడు కట్టడం జరిగింది. అయితే ఈ సెక్షన్ల కింద రావడం వల్ల ఇవి తీవ్రమైనగానే పరిగణిస్తున్న అడ్వకేట్స్ కూడా ఇలాంటి సెక్షన్లు ఉండడం వల్ల అతను ఇప్పుడే బయటకు రాలేదని కూడా చెప్పడం జరుగుతుంది. అయితే వీటితో పాటు ఇంకా ఆయన ఖచ్చితంగా ఎక్కడెక్కడ ఉన్నారు, ఏ ప్రాంతాల్లో మాట్లాడారు దానిపైన పోలీసులు పూర్తిగా క్షుణ్ణంగా వీళ్ళు ఆరాధించినట్టు తెలుస్తుంది. అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి ఎప్పుడే సంఘటన ఇచ్చినట్టు ఆధారాలను బేస్ చేసి కూడా వారు ఆయన పైన కేసు నమోదు చేశారు. సెక్షన్లు కూడా బలంగానే పెట్టినట్టు తెలుస్తుంది. ఏ సెక్షన్ లో పెట్టా ఏం జరిగిందని దానిపైన కూడా బోరుగడ్డ అనిల్ అయితే పూర్తిగా నోరు మీద పడలేదు. దాని గురించి నాకు గుర్తే లేదు, అసలు నాకు ఏం గుర్తు రావడం లేదనేసి పోలీసులు చెప్పినట్టు జరిగినట్టు తెలుస్తుంది. అయితే ఇవాళ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేసిన అనంతరం కోర్టులో పూర్తి ఆధారాలతో పోలీసులు జడ్జి ఎదుట ఆయన హాజరుపరుచున్నారు. అనంతరం రాజమండ్రి తరలించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. మూర్తి. థ్యాంక్ యూ నాగేంద్రనాథ్ రెడ్డి. థ్యాంక్స్ ఫర్ అప్డేట్.